నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేలుగా బానిస పాలనగా మారిందంటూ దుయ్యబట్టారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతో బీఆర్ఎస్ ను వీడుతున్నట్టుగా పేర్కొన్నారు. కాగా ఆకుల లలిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. వరుసగా బీఆర్ఎస్ నుంచి వలసలు పోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మంకి సంబంధించిన బాలసాని తనతో పాటు కొంతమంది సభ్యులు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా పార్టీని వీడుతున్నట్టుగా తెలుస్తోంది. తను కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఎలక్షన్ దగ్గర పడుతుండడంతో అటు అధికార పార్టీ నుంచి వలసలు ఎక్కువ మొత్తంలో మొదలయ్యాయని చెప్పవచ్చు. అధికార పార్టీలో ఇప్పటికే అటు అసంతృప్తితో ఉన్న నేతలందరూ కూడా అటు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు స్వయంగా లేఖను పంపించారు. అటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఈ నెల 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు బీజేపీ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అటు ఎమ్మెల్యేగా కొనసాగారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అటు కాంగ్రెస్ లో ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అటు బాన్స్వాడ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన మాండవ వెంకటేశ్వరరావును కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలోకి ఆహ్వానించింది. అలాగే రూరల్ నియోజకవర్గం నుంచి కూడా టికెట్ ను కూడా ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు నిన్న బోధన్ మున్సిపల్ చైర్మన్ అటు పద్మావతిని కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అటు ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఎంపీపీగా గత 23 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో సీనియర్ గా ఉన్న ఆకుల లలిత కూడా ఇటు రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. అయితే నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదనే చెప్పవచ్చు. అయితే రేపు లేదా 20వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులతో రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమం ఉన్నది. ఆ నేపథ్యంలో జిల్లాలో ఆకులతో పాటు మరికొంతమంది నేతలు కూడా రాహుల్ గాంధీ సమక్షంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నేతలంతా కూడా ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆకుల లలితతో పాటు ముఖ్యమైన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.